హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తమిళనాడులోని తిరుచి జిల్లాలో ఉన్న సమయపురం మరియమ్మన్ దేవాలయం ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఒకటి. ఇది పార్వతీదేవి రూపంగా పరిగణించబడే మరియమ్మన్ దేవతను పూజిస్తారు. ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అవును, మీరు విన్నది నిజమే. ఆ ఆలయ విశేషాలు ఇప్పుడు తెలుసుకుందాం. సమయపురం మరియమ్మ ఎటువంటి వ్యాధులైనా తగ్గిస్తుందని భక్తులు నమ్ముతారు. అందువల్లే మనలో ఏ శరీర భాగానికి వ్యాధి సోకి ఉంటుందో ఆ శరీర భాగాన్ని పోలిన వెండి లేదా స్టీల్తో తయారు చేసిన శరీర భాగాలను అమ్మవారికి ముడుపుగా చెల్లిస్తారు. దీంతో ఎటువంటి వ్యాధైనా ఇట్టే నయమవుతుందని భక్తులు నమ్ముతూ ఉంటారు. ఈ ఆచారం తరతరాలుగా ఆనవాయితీగా వస్తోంది. ఈమెను మహాకాళి లేదా దుర్గాదేవి ప్రతిరూపంగా కొలుస్తారు. ఈ విగ్రహాన్ని ఇసుక, బంకమట్టిని వినియోగించి రూపొందించారు. అందువల్ల ఇక్కడి ప్రధాన దేవతకు అభిషేకం ఉండదు. అయితే ఆ దేవతను పోలిన చిన్న రాతి విగ్రహం ప్రధాన దేవత ముందు ఉంటుంది. ఈ విగ్రహానికి అభిషేకం చేస్తారు. ఈ ఆలయం 12 ఎకరాల విస్తీర్ణంలో ఉంటుంది. భక్తులు మావిళక్కు అనే తీపి పదార్థాన్ని నైవేద్యంగా పెడతారు. ఇది బెల్లం, బియ్యం పిండి, నెయ్యితో తయారు చేసిన తీపి వంటకం అందిస్తారు. మరికొంతమంది భక్తులు దేవతకు ఉప్పును కూడా ముడుపుగా అందిస్తారు. ఈ ఆలయం ప్రతి ఆది, మంగళ, శుక్రవారాల్లో లక్షల మంది భక్తులతో కిటకిటలాడుతూ ఉంటుంది. తమిళనాడులోని పళని తర్వాత అత్యంత సంపన్న ఆలయం సమయపురంలోని మరియమ్మ ఆలయమేనని చెబుతారు. రోగాలను నయం చేసే శక్తి, అంటువ్యాధుల నుంచి ప్రజలను రక్షించే శక్తి ఈ ఆలయానికి ఉందని నమ్ముతారు. అమ్మవారి ఆశీస్సులు పొందేందుకు తమిళనాడు నలుమూల నుంచి భక్తులు ఆలయానికి వస్తూ ఉంటారు. చూసారు కదా ఫ్రెండ్స్, ఇది వాళ్ళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.